ఇక సభా ప్రాంగణం దగ్గర నుంచి ఎల్కతుర్తి సభా ప్రాంగణం దగ్గర నుంచి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, సభ నిర్వహణ అని అనుకున్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు అన్నీ చేసింది. కానీ అల్టిమేట్ గా పర్మిషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎట్లా జరగబోతోంది అని ఒకవైపు అధికార పక్షంలో ఇతర పక్షాలు కూడా గుబులు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అల్టిమేట్ గా మరి సభా ప్రాంగణాన్ని ఇప్పటికే విజువల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అంతా కూడా ఏం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఎట్లా ఉంది సభా ప్రాంగణం దగ్గర సిచ్యువేషన్? ఖచ్చితంగా సభా ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైతే రేపు సాయంత్రం వరకు కూడా డెకరేషన్ పనులతో పాటు ఉన్నటువంటి స్టేజ్లు కూడా అన్ని కూడా సిద్ధమయ్యేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా ఇటు నియోజకవర్గాల వ్యాప్తంగా దారులన్నీ కూడా ఎల్కతుర్తి వైపు చూస్తూ ఉన్నాయి. ఈ నెల 27న జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సభ ప్రాంగణం పనులు కూడా ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆ సభా ప్రాంగణంలో పూర్తిగా మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, చాలా మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగం ఆ రంగం అని చెప్పకుండా ప్రతి ఒక్క రంగం నుంచి కూడా చాలా మంది రాష్ట్ర ప్రజలు కూడా 119 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు 5 నుంచి 10 లక్షల మంది సభకు హాజరయ్యేటువంటి అవకాశం, అంతకంటే ఎక్కువగానే వస్తారు. కాబట్టి రూట్ మ్యాప్ కావచ్చు, రోడ్ మ్యాప్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయాయి. ఏదైతే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, అంతేకాకుండా వరంగల్ నుంచి ఇటు నేరుగా వచ్చేటువంటి వాళ్ళంతా కూడా పక్కనే ఎల్కతుర్తి పక్కనే ఉన్నటువంటి కోతుల అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ పక్కన ఉన్నటువంటి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మహబూబ్ నగర్, హైదరాబాద్ తో పాటు జనగామ నుంచి వచ్చేటువంటి వాహనాలు దేవన్నపేట నుంచి పూర్తిగా పెండ్యాల నుంచి ఇటు సభా ప్రాంగణానికి చేరుకుంటాయి. ఇటు మహబూబాబాద్ నుంచి డోర్నకల్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ములుగు మీదుగా అటు నుంచి నేరుగా ఇనుమమ్మల మార్కెట్ నుంచి పూర్తిగా ఇటు వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 14 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా ఎదురు చూసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న ప్రెస్ మీట్ పెడితేనే దాదాపు 2 గంటలు అనర్గళంగా మాట్లాడేటువంటి కేసీఆర్ ప్రసంగం కూడా చాలా మంది ఆసక్తిగా వింటారు. తాను పైన ఉన్నటువంటి కూర్చున్నటువంటి అతిథుల నుంచి మొదలుకొని తాను చివరిగా జై తెలంగాణ జై హింద్ అనే నినాదం వరకు కూడా అక్కడి వరకు కూడా చాలా మంది వింటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సభకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు గతంలో ఏదైతే సభకు అనుమతి ఇవ్వక ముందు కూడా సుమారు నెల రోజుల పాటు ఇక్కడ ఆ సభలు సమావేశాలు నిర్వహించుకోకూడదంటూ కూడా కొంత సర్క్యులర్ జారీ చేసినటువంటి సందర్భం కనబడింది. హైకోర్టుకు వెళ్ళగానే పోలీసులు కూడా వెనక్కి తగ్గి పూర్తిగా ఉన్నటువంటి సభకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 1500 మంది పోలీసులు ఈ సభకు సంబంధించినటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా 2000 మంది వాలంటీర్లు, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా వచ్చేటువంటి జనం ఎవరైతే ఉంటారో ఎన్క్లోజర్లలో ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఎంత మేర కూర్చోవాలనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా మంచినీటి సదుపాయం, మజ్జిగతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు మొబైల్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో వచ్చేటువంటి 119 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరైతే మార్గ మధ్యలో ఏదైనా వాహనం కనుక చెడిపోతే వెంటనే మెకానిక్లను పంపే విధంగా కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీన సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సంబంధించి నేరుగా 1 గంటన్నర ముందే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రజలంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తాను వెళ్ళిపోతారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఎక్కడ కూడా బ్లాక్ కాకూడదు, జనం వచ్చేటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత మాత్రమే ప్రసంగం కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ప్రాంగణం ఏదైతే ఉందో దాదాపు 400 నుంచి 500 మంది కూర్చునే విధంగా ఒక బాహుబలి స్టేజ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్క్లోజర్లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్ అన్నింటినీ కూడా పరిశీలించి దాదాపు 5 జోన్లుగా విభజించారు. 5 జోన్ల నుంచి వచ్చేటువంటి జనమంతా కూడా ఎక్కడెక్కడికి రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, లోపలికి ఏ విధంగా రావాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఎల్లుండి ఏ పనులు కూడా పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడట్లేదు. 48 గంటల ముందే ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది.